హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. పిల్లలకి ఎన్ని రకాల స్నాక్స్ ఇచ్చినా ఇంకా ఏదో కావాలంటారు. సో ఇంట్లోనే హెల్తీ వేగా రెడీ చేసుకోండి. నేను ఎలా చేస్తానో మీరు కూడా ట్రై చేయండి. సో ఒక కడాయి పెట్టి జీలకర్ర పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత దాంట్లో వెజిటేబుల్స్ అన్ని రకాలు వేసుకోండి. ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మగ్గ పెట్టించుకోండి. ఇంకొక బౌల్లోని ఆమ్లెట్కి ఎలా రెడీ చేస్తాం, పసుపు, ఉప్పు, కారం వేసి ఎగ్స్ వేసి బీట్ చేస్తాం కదా, అలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అంతలోనే అంతా మగ్గిపోయాయి కదా వెజిటేబుల్స్ అన్నీ. సో అప్పుడు అంతా సైడ్ చేసి ఆ ఎగ్ మిక్చర్ కూడా వేసుకోవాలి. మనం దాంట్లోనే వేసుకోవచ్చు, లేకపోతే ఇంకో కడాయిలోనే చేసుకోవచ్చు. నేనైతే దాంట్లోనే చేశాను. సో అది కలుపుతూ మనం ఎగ్ బుజీ అంటాం కదా, లేకపోతే ఎగ్ పౌడర్ అంటారు. సో అలాగా రెడీ చేసుకోవాలి. దాని తర్వాత అది ఇంకా ఆ వెజిటేబుల్ మిక్చర్ కూడా అంతా బాగా కలిసిపోవాలి. కలిపి అయిన తర్వాత దాంట్లో తడి ఉంటుంది కదా, కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా, అది కూడా బాగా డ్రై అయిన వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం. శాండ్విచ్కి మన శాండ్విచ్ మేకర్ మీద చేసుకోవచ్చు, ప్యాన్ మీద చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని దానిపైన గ్రీన్ చట్నీ, కెచప్ ఏదైనా రాసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా చేశాను ప్రస్తుతానికి. సో కింద ప్యాన్ మీద బటర్ లేకపోతే నెయ్యి వేసుకొని దాని మీద ఇంకో బ్రెడ్ వేసి దాని మీద ప్లేట్ పెట్టి ఒక బరువుది పెడతాను. కాసేపు అయిన తర్వాత 2 వైపులు కాల్చుకోవాలి. సో యమ్మీ యమ్మీ ఎగ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. హెల్తీగా ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. బయట అయితే ఇన్ని డబ్బులు పెడతాం కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇంట్లో ఇలాగ ఎంజాయ్ చేయండి. మ్యాంగో సీజన్, మ్యాంగో జ్యూస్తోని ఎంజాయ్.